ఇసుక వేసినా కూడా రాలనంతగా, పైన చూస్తే ఎండాకాలం, ఎండలు తీక్షణంగా ఉన్నాయి. సమయం 1 గంట దాటింది. అయినా కూడా ఇవేవీ లెక్క చేయడం లేదు. చిక్కడి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతోనే పూర్తి చేయగలిగాను అని గర్వంగా కూడా చెప్తాను. ఆ నా పాదయాత్రలో ప్రతి రైతన్న పడతా ఉన్న ఆవేదనను చూశా. ప్రతి పేదవాడు, దిగువ మధ్యతరగతి వారు అనుభవిస్తున్న వారి గుండె చప్పుడును విన్నా. వారు పడతా ఉన్న బాధలను చూశా, వారు పడతా ఉన్న కష్టాలను చూశా. వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు, వారి ముఖంలో చిరునవ్వులు చూసేందుకు నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ నవరత్నాలను చేర్పించి వాళ్ళ ప్రతి జీవితంలోనూ వెలుగులు చూడాలి అని చెప్పి తాపత్రయపడ్డా. ఈరోజు ఈ 5 సంవత్సరాల ఈ దుష్ట పరిపాలన ముగింపు పలికేందుకు చివరి గడియలు వచ్చాయి. మరో 36 గంటల్లోనే లేదా మరో 24 గంటల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు చూసిన పిమ్మట ఆ మోసాలకు వ్యతిరేకంగా ఇవాళ ఓటు వేసే పరిస్థితిలో ఇవాళ ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ పాలనలో మీరు చూసిన మోసాలు చూశారు, కుట్రలు చూశారు. ఈ కుట్రల్లో ఇక చివరి గడియలకు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తా ఉన్నాడో కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక చివరి రోజు వచ్చేసరికి ప్రతి వార్డుకు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మూటలు మూటల డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలోనూ పెట్టే కార్యక్రమం చేస్తాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీరంతా కూడా మీ ప్రతి వార్డులోకి వెళ్ళాలి. మీరంతా కూడా మీ ప్రతి వార్డులో ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి,
ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 2 రోజులు మిగబెట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అక్క ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయక్క. మన పిల్లలు ఈరోజు మనం ఇంజనీర్లుగాను, మన పిల్లలను ఈరోజు మనం డాక్టర్లుగాను, మన పిల్లలను ఈరోజు మనం కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి ఫీజులు 1,00,000 రూపాయలు దాటుతా ఉన్నాయి. గవర్నమెంట్ ఏమో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కత్తరించి నీరు గారుస్తూ అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఆ ఇచ్చేది కూడా బకాయిలు పెడతా ఉన్న తీరును చూస్తా ఉన్నాం. ఈ రోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి ఏ చదువులు చదివించాలన్నా ఈ రోజు మన పరిస్థితి అప్పుల పాలైతే తప్పనిచ్చి మన పిల్లలను మనం చదివించే పరిస్థితిలో ఉన్నామా అక్క అని ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. 2 రోజులు బిగబట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు, ఏ చదువులైనా కూడా ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న చదివిస్తాడక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ అక్కలకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న చెల్లెమ్మలకు చెప్పండి, అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క. 5 సంవత్సరాల సమయం ఇచ్చామక్క. చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడక్క. ఈ 5 సంవత్సరాలలో ఆ పొదుపు సంఘాల రుణాలు కనీసం 1 రూపాయైనా, కనీసం 1 రూపాయైనా మాఫీ చేశాడా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క ఈ పెద్ద మనిషి 1 రూపాయి మాఫీ చేయకపోగా గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు పథకాలుండేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీ పథకం పూర్తిగా రద్దు చేశాడు కదక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క. 2 రోజులు బిగబట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కలకు, పొదుపు సంఘాల్లో ఉన్న చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు వాళ్ళకి ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో అన్న నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఆ ప్రతి అక్కకు చెప్పండి. అంతేకాదక్క, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమక్క అని ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ పేదరికంలో ఉండి అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ఆ ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క. ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి.
చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క. 2 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు. ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాలు. కాని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్ద. కాని ప్రతి అక్కకు చెప్పండి, గ్రామాలలో ఉన్న ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాల సమయం ఇచ్చాం. ఎన్నికలప్పుడు రుణాలు మాఫీ చేస్తాను అన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం రైతులకు వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, గత ప్రభుత్వాలు రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాలుండేటివి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు 0 వడ్డీ ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. ఆ ప్రతి రైతన్నను అడగండి. అన్న రైతన్న, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకైనా కూడా ఒక్క సంవత్సరమైనా మనకు గిట్టుబాటు ధరలు వచ్చాయా రైతన్న అని చెప్పి ఆ ప్రతి రైతన్నను అడగండి. ఆ ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దన్నా. 2 రోజులు ఓపిక పట్టన్నా. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి రైతన్నకు అన్న సంవత్సరానికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలో అన్న పెడతాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్నలకు పెట్టుబడి కోసం అక్షరాల 50,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న రైతన్న, గతంలో 0 వడ్డీకి రుణాలు ఇచ్చే రోజులు అప్పటిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ 0 వడ్డీకే రుణాలు రావాలి అనంటే అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అన్నా రైతన్న, అన్నా రైతన్న, ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలు రాలేదు. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు, గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఆ వార్డులకు వెళ్ళినప్పుడు ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, ప్రతి అవ్వను కలవండి. కలిసినప్పుడు ఆ ప్రతి అవ్వను ఒక మాట అడగండి. ఆ ప్రతి అవ్వను, అవ్వా ఇవాళంటే ఎన్నికలు వచ్చాయి అవ్వా, ఇవాళటి నుంచి 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత ఇచ్చేవారవ్వా అని ఆ ప్రతి అవ్వను ఒక్క మాట అడగండి. ఆ అవ్వ మీకు చెబుతుంది, 2 నెలల కిందట పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా చెయ్యెత్తు చూపిస్తుంది. లేకపోతే ఆ అవ్వ 2 నెలల కిందట ఇలా వేలెత్తు చూపించి 1000 రూపాయలు మాత్రం ఇచ్చేవాళ్ళు నాన్న అని చెప్పి ఇలా వేలెత్తు చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి, అవ్వా ఒకే ఒక్క మాట అడుగుతా ఉన్నాను అవ్వా అని చెప్పి ఆ అవ్వను అడగండి. అవ్వా ఎన్నికలే రాకపోయింటే, జగనన్నే 2,000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2,000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ప్రతి అవ్వకు చెప్పండి, ప్రతి తాతకు చెప్పండి. అవ్వా చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా. 2 రోజులు ఓపిక పట్టవ్వా. ఆ తర్వాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడవ్వా అని ప్రతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెన్షన్ 3,000కు పెంచుకుంటూ పోతాడు అని ప్రతి అవ్వకు చెప్పండి. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఆ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు చెప్పండి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో గ్రామానికి కనీసం 10 ఇళ్లు కూడా కట్టించలేని పరిస్థితి చూస్తా ఉన్నాం. టౌన్లలో ఇల్లులు కట్టిస్తే ఆ ఇళ్లను అధిక రేటుకు పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ ఇల్లు పేదవాడికి ఇచ్చినట్టుగానే ఇస్తూ ఉన్నాడు. ఆ పేదవాడి పేరు మీద
అక్షరాల 3 లక్షల రూపాయలు అప్పు రాసుకుంటా ఉన్నారు. ఆ పేదవాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు అప్పు కట్టేందుకు 20 సంవత్సరాల పాటు ఆ పేదవాడు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోతా ఉన్నాడు. ఈ పాలన పోయి మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యం మాదిరిగా ప్రతి పేదవాడికి ఉచితంగా ఇల్లు ఇచ్చే రోజులు ఆ రాజన్న రాజ్యంలో చూశాం. మళ్ళీ పేదవాడికి ఉచితంగా ఇల్లు రావాలి అనంటే అది మళ్ళీ ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యము అని ప్రతి పేదవాడికి చెప్పండి. ఉద్యోగాల కోసం వెతుకుతున్నా ఆ ప్రతి పిల్లాడికి చెప్పండి. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. జాబు రావాలి అనంటే బాబు రావాలి అన్న మాటలు విన్నాం. జాబ్ ఇవ్వకపోతే 2,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాను అన్న మాటలు విన్నాం. 60 నెలలు చూశాం, 5 సంవత్సరాలు చూశాం, 60 నెలలు చూశాం. నెలకు 2,000 ఇస్తానన్నాడు. అక్షరాల 1,20,000 రూపాయలు మనందరికీ ఎగ్గొట్టాడు కదా అని చెప్పి ప్రతి నిరుద్యోగికి చెప్పండి. ఆ చదువు అయిపోయిన ప్రతి పిల్లాడికి చెప్పండి, అన్న రావాలి, 2 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం 2,30,000 ఉద్యోగాలు అన్న ఒకేసారి రిలీజ్ చేస్తాడు అని ప్రతి నిరుద్యోగికి చెప్పండి. ప్రతి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న ప్రతి పిల్లాడికి చెప్పండి, 2 రోజులు ఓపిక పట్టండి, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్లు వార్డు సెక్రటేరియట్లు తెరుస్తాడు. ప్రతి వార్డులోనూ చదువుకున్న మన పిల్లలకు 10 మందికి అక్కడే వార్డు సెక్రటేరియట్లోనే అన్న ఉద్యోగాలు ఇస్తాడు అని ప్రతి నిరుద్యోగికి చెప్పండి. ఆ ప్రతి నిరుద్యోగికి చెప్పండి, వార్డు సెక్రటేరియట్లో 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఆ అన్న పరిపాలనలో ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం గ్రామ వాలంటీర్ గా కూడా తీసుకొస్తాడు అని ప్రతి నిరుద్యోగికి చెప్పండి. ప్రతి నిరుద్యోగికి చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. అన్ని రకాలుగా దగాబడిన పరిస్థితుల నుంచి మంచి రోజులు రావాలి అంటే, మళ్ళీ ఆ రాజన్న రాజ్యం రావాలి అంటే జగనన్నకు ఒక అవకాశం ఇద్దాము అని చెప్పి ప్రతి నిరుద్యోగికి కూడా చెప్పండి. ఇవాళ మీ అందరితో కూడా చెడిపోయిన వ్యవస్థ గురించి చెప్పా. ఆ చెడిపోయిన వ్యవస్థ నుంచి మంచి జరిగించేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల గురించి కూడా చెప్పా. ఆ నవరత్నాల కాక మన మేనిఫెస్టోలో పాదయాత్ర పొడుగునా నేను చూసిన ప్రతి కష్టాన్ని, ఆ కష్టంలో నుంచి ఆ ప్రతి ఒక్కరిని కూడా బయటికి తీసేందుకు ఏమేమి చర్యలు తీసుకుంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది అని ఆలోచన చేసి ఆ ప్రతి అంశము కూడా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పథకము కూడా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా మీ ఇంటి దగ్గరికే తలుపులు కొట్టి నేరుగా మీ చేతికే ఇచ్చే కార్యక్రమం చేయిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. ఇక్కడ మైనారిటీ సోదరులకు సంబంధించి బాబు ఈ మధ్యకాలంలో ఎన్నికలలో లాభం జరిగేందుకు తనకు ఎన్నెన్ని కుట్రలు పన్నుతా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఆ కుట్రల్లో భాగంగా బాబు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రచారాలు, దుష్ప్రచారాలు కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు. నేను ఒకటే మీ అందరికీ కూడా, ప్రతి మైనారిటీ సోదరుడికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా. 2014లో మన పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు జగన్ అనేవాడు, జగన్ అనే వ్యక్తి ఒక్కడిగానే వచ్చాడే తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. జగన్ నమ్ముకునింది ఎవరినో తెలుసా? దేవుడిని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడే తప్ప ఎవరిని కూడా జగన్ నమ్ముకోలేదు. గత ఎన్నికలకు ముందు మీ అందరికీ గుర్తుంటుంది,
2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రపంచం దేశం మొత్తం ఉందని చెప్పి తెలిసినా కూడా మనం ఎవరితోనూ కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు మన పార్టీ అధికారంలోకి వస్తా ఉంది అని చెప్పి దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో అధికారంలోకి వస్తా ఉంది అని తెలిసి మోడీ గారికి ఈరోజు గతంలో ఉన్న ఆ రోజు ఉన్న గ్లామర్ ఈ రోజు లేదు అని తెలిసి ఈరోజు నేను మోడీ గారితో పొత్తు పెట్టుకుంటారా అని చెప్పి నేను మీ అందరితో కూడా నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా. రాజకీయాలు మనం చేసేటప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఏదైనా కూడా మనసులో నుంచి కల్ముషం అనేది ఉండకూడదు. ఈరోజు ఒక్కసారి మన రాష్ట్రం వైపు తిరిగి చూడండి. ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు చదువుకున్నారు, చదువులు అయిపోయినాక డిగ్రీలు చేత పుచ్చుకున్నారు. డిగ్రీలు చేత పుచ్చుకొని మన పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు ఎక్కడొస్తా ఉన్నాయి? ఉద్యోగాలు రాక ఇవాళ మన పిల్లలు వలసలు పోతా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నారు, పక్క దేశాలకు కూడా పోయే పరిస్థితిలో ఇవాళ మన పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు మంచి జరగాలి అనంటే, ఈ పిల్లలకు న్యాయం జరగాలి అనంటే మనకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకేదైతే హామీ ఇచ్చారో ఆ ప్రత్యేక హోదా అన్నది మనం సాధించగలిగితేనే మన పిల్లలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ కేంద్రంలో పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు. కేంద్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతాడో ఎవరికీ తెలియదు. మోడీ కావచ్చు, రాహుల్ కావచ్చు, లేకపోతే ఇంకొకరో ఎవరైనా కూడా కావచ్చు. కానీ నేను ఒకటే మీ అందరి సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా. ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు, కానివ్వండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా కానివ్వండి, ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం నేను ఈ అడుగులు వేయకపోతే మనకు ప్రత్యేక హోదా ఎప్పటికీ కూడా రాదు. ప్రత్యేక హోదా రావాలి, మన పిల్లలు చదువుకున్న పిల్లలకు మనకు ఉద్యోగాలు రావాలి. ఆ ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఫ్యాక్టరీలు వస్తాయి, హోటళ్లు వస్తాయి, హాస్పిటళ్లు వస్తాయి, ఐటీ వస్తుంది. ఎందుకనంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ఎందుకంటే జిఎస్టీ కట్టాల్సిన పనుల. ఆ ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అనే సంగతి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేసే అలవాటు నాకు ఎప్పటికీ కూడా లేదు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. ప్రతి మైనారిటీ సోదరుడికి కూడా నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నా. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరన్నా ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఎవరైనా కూడా మొట్టమొదట నా గుండానే పోవాలి అన్న సంగతి మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలి కాబట్టి ఎవరైనా పర్వాలేదు అని చెప్పి ఒక నినాదం తీసుకున్నామన్న సంగతి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు రావాలి, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెప్పినప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తాను అన్నది ఎన్నికల ప్రణాళికలో పెట్టినప్పుడు, ఆ ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగినప్పుడు, ఆ ప్రజలు ఓటు వేసిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆ చెప్పినది తన రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఆ నిజాయితీకి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా పక్కనే హఫీజ్ ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వాడే, యువకుడు, ఉత్సాహవంతుడు, నా తమ్ముడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు అని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా తమ్ముడు హఫీజ్ పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తా ఉన్నాను. నా ఎడం వైపున డాక్టర్ సంజీవన్ ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు.
మంచివాడు, డాక్టరు, సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడో అని చెప్పి నమ్మకం ఉంది. అన్నను కూడా మీరు సంపూర్ణమైన ఆశీస్సునిచ్చి దీవెనిచ్చి గెలిపించవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఇక చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి నేను గుర్తును చూపిస్తా, దయ ఉంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అన్నా మన గుర్తు ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అమ్మా, అక్క ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, అవ్వా ఫ్యాన్ అవ్వా, అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ అన్నా, అన్నా ఫ్యాన్ అన్నా, అన్నా ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్, అక్క ఫ్యాన్ అన్నా, ఫ్యాన్ కొడుతక్క, ఫ్యాన్ కొడుతుందా, ఫ్యాన్ కొడుతక్క, ఫ్యాన్ అమ్మ, అన్నా ఫ్యాన్ అన్నా. ఈ మండుతున్న ఈ ఎండను ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఆప్యాయతను చూపినందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. హక్కుల మంతుల బతుకులు కాలే బడుగుల దోషలు ఆగాలంటే మాత్రా పేరున ఆడపడుచులకు జరిగిన దోషం పోవాలంటే చావుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, కావాలి జగన్, కావాలి జగన్, మన జగన్. నువ్వే నీ ఉద్యోగం ఇది ఎవరి ఉద్యోగం మైకు ఎవరిది నువ్వు వచ్చి ఏం చేయాలి చూసుకోలేదా చూసుకోవాల్సి పెట్టలేదు చూసుకో బాధ్యత ఉంది వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా వాళ్ళు పెడితే మానేస్తారు నీ ఉద్యోగం ఏంటి
इसमें एलागा ఆఫీస్ ఒక్కబడే సార్ బాబు బై 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 మాట్లాడినప్పుడు